మమతా బెనర్జీకి సంబంధించి రేపటితో తేలిపోతుంది. వాస్తవంగా 64 మంది ఎమ్మెల్యేలు మా వైపు ఉన్నారు. అసలీ తృణమూల్ కాంగ్రెస్ మాదే అని ఒకవైపున మాట్లాడుతూ ఉంటే, లేదు లేదు వాళ్ళెవరు బయటికి వెళ్ళినటువంటోళ్ళు కాదు. దమ్ముంటే ఫ్లోర్ టెస్ట్ చేయించండి అని అడుగుతుంది మమతా బెనర్జీ. సరే నీ దగ్గర నుంచి లిస్ట్ ఇయ్యమ్మా అంటే ఈవిడ 80 మంది లిస్ట్ ఇచ్చింది. ఆ 80 మందిలో సంతకాలతో సహా ఇచ్చింది. ఆ సంతకాలన్నీ ఫేక్ అని తేలింది. అందులో వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడంతో ఓ పక్కన అభిషేక్ బెనర్జీని పోలీసులు పిలుస్తుంటే తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అతన్ని రేపు విచారించబోతున్నారు. అదే సందర్భంలో పార్లమెంట్ సభ్యులు 28 మందిలో 29 టోటల్‌గా, బెంగాల్ నుంచి 28 మంది, అందులో దాదాపుగా ఒక 20 మంది తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యంలో 19 మంది అయితే టూ థర్డ్ అవుతుంది. 20 మంది ఉన్నారన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మమ్మల్ని తృణమూల్ కాంగ్రెస్ అసలీ పక్షంగా గుర్తించండి, అభిషేక్ బెనర్జీని తీసేయమంటే స్పీకరు మీరందరూ కలిసి రండి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. సోమవారం ఇచ్చారు. అంటే రేపు వీళ్ళందరూ తృణమూల్ కాంగ్రెస్ తరపు నిజంగా 19 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, తిరగబడ్డది నిజమా కాదా అన్నది తేలిపోబోతోంది.